ఈ కార్యక్రమం సభాధ్యక్షులు అన్న హసీన్ గారికి, ముఖ్య అతిథులుగా చేసినటువంటి పెద్దలు అన్న తప్పెడ శ్రీరాములు గారికి, అదేవిధంగా హాజరైనటువంటి మిత్రులు, వారి వారి రంగంలో అంత నిష్ఠాతులు, సామాజిక స్పృహ కలిగినటువంటి ఒక సమాజంలో శాసించేటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా, అంటే వాళ్ళు చెప్తే కొంత వందల మంది కూడా ఇన్స్పైర్ అయ్యి పాటించేటువంటి వ్యక్తులు. మరి అందరినీ ఇక్కడికి పిలిచినందుకు అన్న హసీన్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు మరి అధ్యక్ష స్థానాల్లో పదవులు మరి ఇవ్వాలనేది మనం 100కి 100 పాళ్ళు మరి ఈ సమాజంలోనే మరి అట్టడు వర్గాల నుంచి వచ్చిన వ్యక్తులుగా మనం కోరుకోవాల్సిన విషయం ఉన్నది. ఎందుకంటే ఏది వాటంతటా అది వచ్చేది కాదు. మరి అంబేద్కర్ గారు చెప్పినట్టు పొలిటికల్ పవరే అది కీ పాయింట్. అంటే శాసించే స్టేజ్లో ఉండాలి మనం. ఎస్సీ ఎస్టీలు బీసీలు ఏదో అధికార యంత్రాంగంలో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కాకుండా చట్టసభలలో ఉండాలి. అప్పుడే పూర్తి న్యాయం జరుగుతుందని మరి అతను చెప్పాడు. ఎందుకంటే మరి ఈ రాజ్యాన్ని కాపాడుకోవడానికి రాజ్యాంగం అవసరం. మరి ఆ రాజ్యాంగం అంటే మరి అది ఎప్పుడు ఈ రాజ్యం ఎప్పుడు ప్రజల్ని హింసించాలని చూస్తుంటుంది, గిట్టని వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలనే స్టేజ్లో ఉంటుంది. మరి ఆ ప్రజల హక్కులు కాపాడాలని కొరకు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఈ రాజ్యాంగం అనేది రాశారు. అందులో స్పెసిఫిక్గా అంటే ఈ దేశం అనేది నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ. అంటే ఇది ఎప్పుడు సల్యూట్ ద ఎబో కిక్ ద బిలో, పెద్దోనికి వెళ్ళి నమస్తే పెడితే కింద తంతుంటాడు. అంటే ఈ కుల వ్యవస్థలో ఈ వ్యవస్థని అంటే పూర్తిగా అనలైజ్ చేశారు. అతను స్వయంగా అనుభవించిన దాన్ని బట్టి, ఈ దేశంలో ఉన్నటువంటి భౌతిక పరిస్థితులను బట్టి, ఇక్కడ దేశమైనటువంటి మనువాద సిద్ధాంతం కావచ్చు, భావవాదం కావచ్చు, ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్స్ అనేటివి ఖచ్చితంగా ఉండాలా. భారత రాజ్యాంగం తయారు చేసేటప్పుడు ఆర్టికల్ 15-16లో స్పెసిఫిక్గా రిజర్వేషన్ సిస్టమ్ ఉండాలని అతను చెప్పాడు. అదేవిధంగా ఆర్టికల్ 46లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రత్యేకంగా ప్రొవిజన్స్ ఉండాలి విద్యాపరంగా అని అది కూడా చెప్పారు. ఆర్టికల్ 17లో అస్పృశ్యత నివారణ గురించి మాట్లాడారు. మరి ఏదైతే రాజ్యాంగంలో మరి 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులు, 36 నుంచి 51 వరకు ఆర్టికల్స్, అది ఆదేశిక సూత్రాలు. మరి అతను ఆ రాజ్యాంగ కమిటీలో విభేదించిన ఆదేశిక సూత్రాలు అనేటివి కూడా ప్రాథమిక హక్కుల్లో ఉండాలా, అప్పుడే న్యాయం జరుగుతుంది దేశ ప్రజలకు అనేది అతను కొట్లాడాడు. అయితే దాన్ని ఒప్పుకోలే వాళ్ళు మిగతా సభ్యులంతా. అంటే ఆదేశిక సూత్రాల ప్రాథమిక హక్కులో తేడా ఏంటంటే ఇది అమలు కానప్పుడు మనం కోర్టుకి ఎక్కొచ్చు, ప్రాథమిక హక్కు గురించి ఫైట్ చేయొచ్చు. అదే ఆదేశిక సూత్రాల మీద పోవడానికి లేదు. అది ఆదేశిక సూత్రాలు అంటే విద్య, వ్యవసాయము, ఇవన్నీ మన ఈ కోఆపరేటివ్ సొసైటీస్, నిరుద్యోగ భృతి, తర్వాత ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ అంటే ప్రభుత్వాలు ఏమనుకుంటున్నాయి, మా ఇష్టం మేము చేస్తాం, లేకుంటే లేదు, మమ్మల్ని డిమాండ్ చేయడానికి లేదు, అది కోర్టులో ఛాలెంజ్ చేయడానికి లేదు. అంటే అక్కడే అంబేద్కర్ గారు విభేదించారు. మరి రిజర్వేషన్స్ ఇప్పుడు మనం పెద్దవాళ్ళు అనేది ఏంటిది, ఒక అప్పర్ క్యాస్ట్ మిగతా ఓసీలు ఎందుకు ఇవాళ స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు ఇంకా వీళ్ళకు రిజర్వేషన్సా అనే ఒక టాక్ వచ్చినప్పుడు మరి దేశం ఇన్నేళ్ళు అయింది. మరి అంటే ఇప్పుడు అన్న చెప్పినట్టు డౌన్ ట్రాడన్ పీపుల్ చిన్నప్పటి నుంచి కూడా 56 ఏళ్ళకి రాజకీయాలు చేస్తూ ఒక సర్పంచ్ స్థాయికి ఎదగలేకపోయారు. ఈనాడు అంటే రాజకీయాలు అనేటి వ్యాపారం అయిపోయినాయి. డబ్బులు పెట్టి ఎవడో సంబంధం లేని ఒక వ్యాపారవేత్త అప్పటికప్పుడు టికెట్ తెచ్చుకుంటాడు, నాయకుడు అవుతున్నాడు, మంత్రి అవుతున్నాడు. అదే ప్రజల ఒక సేవా దృక్పథంతో ఒక 40-50 సంవత్సరంలో పనిచేసే వ్యక్తి కూడా ఒక సర్పంచో, ఎంపీటీసో, జడ్పీటీసో, ఎమ్మెల్యే కాలేని పరిస్థితి. అసెంబ్లీ మెట్లెక్కని చాలా కుటుంబాలు ఇప్పటికీ బీసీ కులంలో ఉన్నాయి. మరి ఎస్సీ ఎస్టీలలో ఎమ్మెల్యేలు అయినంటే ఏదైతే కాన్స్టిట్యూషన్లో ఏ పర్సంటేజ్ ప్రకారం ఒక జిల్లాలో 1-2 ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ ఏదైతే సీట్లు ఉన్నాయో అవే సీట్లు తప్ప మిగతా జనరల్ కేటగిరీలో
రిజర్వేషన్ వాళ్ళని ఎక్కడ అప్లిఫ్ట్మెంట్ అనేది ఎక్కడ ఎలివేట్ చేస్తలేరు వాళ్ళు. ఏమైనా మీ కోటా వరకే మీకు ఇస్తాం, మేము ఇయ్యం అనేది రిజర్వేషన్స్ వాళ్ళకు మేము ఎప్పుడు ఈ రాజకీయాల వల్ల తొక్కిపెట్టడం, రిజర్వేషన్స్ వరకే పరిమితం చేయటం. మరి అట్లయినా మరి రిజర్వేషన్స్ 50% మరి దేశ జనాభాలో దాదాపు మరి 80% మరి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉన్నారు కదా. మరి అప్పుడు మరి ఆ తమాషా రేషియోలో మరి మరి పొలిటికల్ పవర్లో కూడా మరి ఆ ప్రాతినిధ్యం ఉండాలా, మరి అది లేదు. అందుకని అంటే ఈ పార్లమెంటరీ వ్యవస్థలో మొత్తం అంటే ఎప్పుడైతే రాజకీయాలు వ్యాపారం అయిపోయినాయో ఈ ఉన్నత వర్గాలకు అంటే భూములు కానీ వ్యాపారం కానీ విద్య అంటే ఈ కార్పొరేట్ స్కూళ్ళు వాడికి సొంతం ఉన్నాయి, ఇండస్ట్రీస్ వాడికే ఉన్నాయి, భూములు వానే ఉన్నాయి, సెజ్జులు వానే ఉన్నాయి. ఇప్పుడు కింద డౌన్ టౌన్ కింద మామూలు కామన్ పీపుల్ దగ్గరకు వచ్చేటప్పుడు చదువుకునే పరిస్థితి, ఒక హాస్పిటల్ పోవాలంటే లక్ష రూపాయలు, ఒక చిన్న ఒక పిల్లల్ని చదివించుకోవాలన్నా మరి దాదాపు 1-2 లక్షలు పెట్టే పరిస్థితి. ఇవన్నీ అంటే బేసికల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో విద్యా వైద్యాన్ని ఈ పాలకులు గాలికి వదిలేసి మరి అంటే ఈ డౌన్ టౌన్ పీపుల్ని మొత్తం ఎక్కడ ఉంచాలో అదే స్థాయిలో అంటే స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళని చెప్పుకున్న ఆ ప్రోగ్రెస్లో మాత్రం ఏం లేకుండా మరి అట్టనే ఉంచుతున్నారు. మరి అందుకని అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ ఆయన అప్రూవల్ ఇచ్చేటప్పుడు అదే అన్నారు, ఈ దేశానికి రాజకీయ స్వతంత్రం వచ్చేది, ఆర్థిక సామాజిక స్వతంత్రం రాలేదు. రాజకీయ స్వతంత్రం అంటే ఓటు, ఆ ఓటు మాత్రమే వచ్చింది, అందరికీ ఈక్వల్ ఓటు. అంటే పేదోడికి ఉన్నోడికి అందరికీ అదే ఓటు ఉన్నది, కానీ అదే సామాజికంగా ఆర్థికంగా ఎదగలేదు. అట్లా ఎదగకుంటే మీరు కాక అట్లే సపరేట్ చేస్తూ పోతే అదే దళితులు అదే అవి దట్ లీడ్స్ టు క్రాస్ స్ట్రగుల్, అది వర్గ పోరాటానికి దారి తీస్తుంది అని ఆనాడు వార్నింగ్ ఇచ్చి చెప్పాడు. ఎందుకంటే ఈ దేశ సంపద అందరు దీన్ని అనుభవించాలా. ఈ దేశ సంపదను ఏదో కొద్దిమంది చేతుల్లో ఉండటం అనేది ఎప్పుడు ఆ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అనేది అది ఎప్పుడు స్ట్రగుల్కు దారి తీస్తుంది అని ఆనాడే అంబేద్కర్ గారు చెప్పారు. మరి ఈ పాలకులు అంటే మనం ఏ పార్టీ చూసినా ఇప్పుడు అన్న చెప్పినట్టు అంటే ఈ సిస్టంలోనే ఒక పార్టీని వాడు బ్లేమ్ చేస్తూ వాడు అది చేయలేదు ఇది చేయలేదు, మేము బీసీలకు దళితులకు ఇది ఏమి ఇచ్చిండు, దళిత బంధు అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ దళిత బంధు తీసుకుందాం. ఎస్సీ ఎస్టీలకు సబ్ ప్లాన్ ఉంటుంది, ప్రతి సంవత్సరం 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తారు. మరి 10 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయలు, మరి 50,000 కోట్లు దళిత బంధు పంచిన ఆయన. దళిత బంధు అనేది వేరే దానికి అలకేట్ చేసినటువంటి బడ్జెట్ వేరే దానికి ఖర్చు పెట్టి ఆయన దళిత బంధు రూపంలో ఏదో ఊరుకు 5-10 మందిని ఇవ్వడం అనేది ఇస్తున్నాడు. ఏదో ఇస్త్రీ పెట్టెలో లేకుంటే ఇంకేదో మంగళ షాప్లో అది కరెంట్ బిల్లు బర్రెలో గొర్రెలో లేకుంటే ఎస్సీ ఎస్టీ ఏదో చిన్న కార్లు బోటలు అవి కాదు కదా. ఏదో ఇవన్నీ సంక్షేమ పథకాలతోటి మభ్యపెట్టి అంటే ఏదైతే అంబేద్కర్ అన్న చెప్పినట్టు అంటే ఏదైనా సామాజిక న్యాయం అనేది పోరాటం చేయకుండా రాదు. నువ్వు రాజ్యాంగంలో స్వేచ్ఛ గురించి ఎంత రాసుకున్నా అదే చెప్పాడు కదా, సో లాంగ్ యాజ్ యూ డు నాట్ అచీవ్ సోషల్ జస్టిస్ వాట్ ఎవర్ ద ఫ్రీడమ్ ప్రొవైడెడ్ బై ద లా ఈజ్ నాట్ నో యూజ్. అంటే వాడు రాజ్యాంగంలో ఏది రాసుకున్నా స్వేచ్ఛ గురించి నువ్వు సామాజిక న్యాయం గురించి నువ్వు ఫైట్ చేయండి ఏది రాదు, కొట్టాడకుండా రాదు అనేది ఆనాడు అంబేద్కర్ గారు చెప్పారు. మరి ఇట్లనే మరి వాడు అంటే రాజ్యాంగము అంటే అన్ని ప్రొవిజన్స్ వాళ్ళు దీన్ని అమలు చేయడానికి కూడా అంటే ఒక స్టేజ్లో దీన్నే మార్చేద్దాం ఉన్నాయి. ఇప్పుడు ఈ రాజ్యం అంటే పేదోళ్లకు ఏదైతే ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో రిజర్వేషన్స్ ఉన్నాయి, తర్వాత మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది, తర్వాత భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది, జీవించే హక్కు ఉన్నది, మరి ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇవన్నీ అంటే ఒక్కొక్క దేశంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి భౌతిక పరిస్థితుల అనుకూలంగా మరి రాజ్యాంగం తయారు చేశాడు. అదే ఆదివాసీలు వాళ్ళు కూడా అంటే మన 5th షెడ్యూల్లో అంటే వాళ్ళు బ్రిటిష్ కాలం నుంచి కూడా వాళ్ళ హక్కుల కొరకు కొట్లాడుతున్నారు. వాళ్ళ కొరకు ప్రత్యేకంగా 5th షెడ్యూల్లో వాళ్ళకి హక్కులు కల్పించుడు అంబేద్కర్ గారు. మరి దాన్ని ఇవాళ పాలకులు మరి అదే దండకారణ్యం మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే పేపర్లో చూస్తున్నాం కదా,
కగార్ అనే పేరుతోటి అందరినీ అంటే ఆదివాసులు చంపేస్తున్నాడు. అంటే వాళ్ళ జీవించే హక్కు, వాళ్ళకైతే ప్రత్యేకమైన చట్టాలు ఉంటాయి. రాజ్యాంగంలో ఉన్నది, ఫిక్స్ షెడ్యూల్ మొత్తం వాళ్ళదే. అంటే స్వయ నిర్ణయాధికారం, వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళకి జీవించే ప్రతి దాని మీద వాళ్ళకు గ్రామ కమిటీలు ఉంటాయి. వాళ్ళు గ్రామ సభ తీర్మానం లేకుండా వాళ్ళు ఏం చేయడానికి వీల్లేదు. మరి ప్రభుత్వం మరి ఏంది అంటే అక్కడ అదాని అమ్మని కంపెనీల కొరకు అక్కడ ఉన్నటువంటి ఈ మన ఖనిజ సంపద దోసుకోవడానికి వాళ్ళ గుడాలు కాల్ చేయించడం, వాళ్ళు ఏమైనా ఎదురు తీర్చి చంపడం. అంటే పాలకులు కనీసం జీవించే హక్కు లేకుండా ఏదైతే రాజ్యాంగంలో రాసుకున్నది దాన్ని కూడా ఉల్లంఘించి పౌరుల మీద దాడులు చేయడం, చంపడం, ఓ 2-3 లక్షల సైన్యాన్ని దింపడం, ఒక చిన్న చంటి పాపని 6 నెలల పాపని తల్లి ఒళ్ళో పాలిస్తున్న అమ్మాయిని బుల్లెట్ వర్షం కురిపించి చంపిని మనం పేపర్లో చూసినాం. అంటే ఇవన్నీ అమానుషమైన చర్యలు. పాలకుల గురించి మాట్లాడేటప్పుడు మరి అంటే రాజ్య స్వభావం అనేది ఉంటుంది. మరి కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం కదా, ప్రజల కొరకు మరి ఏర్పడినటువంటిదే మరి ఈ రాజ్యాంగం. మరి రాజ్యాంగం ఇవన్నీ ప్రొటెక్ట్ చేయాలా. అందుకని ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలుగా మనం అంటే ఒక సోషల్ అవేర్నెస్ కలిగినటువంటి వ్యక్తులుగా ఈ సమాజంలో జరుగుతున్న దాన్ని మొత్తం మనం అర్థం చేసుకొని దీన్ని అన్న పెట్టినటువంటి కార్యక్రమం మంచిది. అంటే ఏదైనా కానీ ఉద్యమం మొదట్లో చిన్నగానే ఉంటుంది, ఒకరిద్దరితోటే స్టార్ట్ అవుతుంది. ఏ పోరాటం కానీ ఏ ఉద్యమం కానీ అది అట్లనే. మరి అదేదో ఒక చరిత్ర కలిగినటువంటి సూర్యాపేట నుంచే మరి దళిత ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ అణగారిన వర్గాలకు మరి పవర్ అంటే రాష్ట్ర స్థాయిలో కానీ అవి ఎందుకు ఉండకూడదు. మరి మేము తెలియదక్కువా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంత తెలియదక్కువలా. ఒకసారి ఎందుకో టాపిక్ వచ్చినప్పుడు అదే మా డిపార్ట్మెంట్లో అయింది. ఒక ఫార్వర్డ్ క్యాస్ట్ అవుతుంది ఎందుకో ఇలా తెలియదక్కువలు అడిగేది. అంటే ఒక డ్రాఫ్ట్ తీసి మరి ఒక అప్పర్ క్యాస్ట్ అంటే మీరు రాయండి, మరి మిగతా వాళ్ళు రాస్తారని చెప్పినాం. అట్లా అంటే మనోళ్ళు ఎప్పుడు తెలియదక్కువలు కాదు. అది కామన్ స్కూల్ సిస్టమ్ పెట్టు, ఉన్న ప్రాపర్టీస్ అని అందరి పంచు. ఎందుకు రిజర్వేషన్లు, ఎందుకు ఉన్న ఆస్తులన్నీ పనిచేసి మరి కామన్ స్కూల్ సిస్టమ్ పెట్టి చెప్తే అందరూ అదే మీద అవుతారు. అవసరం లేదు, రిజర్వేషన్స్ కూడా అవసరం లేదు అప్పుడు. మరి అది అంటే ఇట్లా ఇటువంటి సమస్యలు మరి మనం ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటం చాలా మంచిదిగా గుర్తిస్తూ ముగిస్తాం. ధన్యవాదాలు.